అర్జునుడు పన్నిన అర్ధచంద్ర వ్యూహంలో ఎడమవైపున భీమసేనుడు ఉన్నాడు. దక్షిణం వైపున మహాదానుష్కుడైన దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. వ్యూహ మధ్యంలో యుధిష్ఠిరుడు ఉన్నాడు. అర్జునుడు అక్కడే ఉన్నాడు. నకుల సహదేవులు ధర్మరాజు వెనకగా ఉన్నారు. అర్జునుని రథచక్ర రక్షకులుగా పాంచాల వంశీయులైన ఉదామన్యువు, ఉత్తమౌజుడు అర్జున రక్షితులై యుద్ధంలో అర్జునుణ్ణి వీడకుండా ఉన్నారు. మిగిలిన వీరులైన రాజులు కవచదారులై తగిన చోట సముచిత ఉత్సాహంతో తగిన ప్రయత్నంతో ఉన్నారు. ఈ రీతిగా మహాదానుష్కులైన పాండవులు, కౌరవులు వ్యూహాలను పన్నుకొని యుద్ధం చేయటం మీదనే మనసు పెట్టారు. యుద్ధరంగంలో కర్ణుడు పన్నిన సేనా వ్యూహం చూసి చుట్టాలతో కూడిన దుర్యోధనుడు ఇక పాండవులు చనిపోయినట్లే అని భావించాడు. అదే రీతిగా అర్ధచంద్ర వ్యూహంగా పన్నిన తమ సేనను చూసి యుధిష్ఠిరుడు ధర్మరాజు కర్ణునితో కూడిన కౌరవులు చనిపోయినట్లే అని భావించాడు. ఆ తర్వాత శంఖాలను, భేరులను, ఫనవాలను, ఆనకాలను, దుందుబులను, డిండిమాలను, జర్షరాలను మహాధ్వనులు కలిగేటట్లుగా రెండు సేనలలోని వారు మ్రోగించారు. జయాన్ని కోరే వీరులు సింహనాదాలు చేశారు. గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు, భయంకరమైన రథాల ఇరుసుల చప్పుళ్ళు వినిపించాయి. నా ద్రోణ వ్యసనం కచ్చిత్ జానీతే తత్ర భారత దృష్ట్వా కర్ణం మహేశ్వాసం ముఖే వ్యూహస్య దంశితం. గొప్ప విలుకాడు కవచదారి అయిన కర్ణుణ్ణి సేనాముఖంలో చూసి కురుసేనలో ఎవ్వరూ ద్రోణవధ వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవించలేదు. సంతోషంతో ఉన్న నరులతో సంకులంగా ఉన్న ఆ రెండు సేనలు శౌర్యంతో పరస్పరం సంహరించుకోవడానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ రోషపూర్ణులు సావధానంగా ఉన్న కర్ణుడు, అర్జునుడు తమ సేనల నడుమ సంచరించారు. ఆ రెండు సేనలు నృత్యం చేస్తున్నట్లుగా పరస్పరం ఎదుర్కొన్నాయి. ఆ రెండు సేనల ప్రధాన పక్షాల నుంచి, ఉపపక్షాల నుంచి వీరులు యుద్ధం చేయాలనే కోరికతో బయలుదేరారు. ఆ తర్వాత పరస్పరం సంవరిస్తున్న రెండు సేనలలోని పదాతులు, గజాలు, అశ్వాలు, రథాల వారి మధ్య యుద్ధం ఆరంభమైంది. ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున వ్యూహ నిర్మాణము అను 11వ అధ్యాయము.